సేవా వజ్ర పొందిన అంపాపురం వాలంటీర్ కళ్యాణి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు గాయమై బెంగళూరు సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ప్రమాద వివరాలు తెలిపిన గ్రామస్తుల సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సమాచారం అందించడము, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి 5 లక్షల రూపాయలు సెయింట్ జాన్స్ హాస్పిటల్కి వీరి వైద్య ఖర్చుల నిమిత్తము కళ్యాణి వైద్య ఖర్చుల నిమిత్తం పంపించడం జరిగింది. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన కళ్యాణి చివరికి ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. కళ్యాణి సేవలను అంబాపురం గ్రామం మర్చిపోలేదు. రాప్తాడు మండలంలో సేవా వజ్ర వచ్చినటువంటి ఏకైక వాలంటీర్గా ఆ అమ్మాయి అందరికీ కూడా మండలంలో అందరికీ గుర్తుండిపోతుంది. ఎమ్మెల్యేగా నాకు కూడా గుర్తుండిపోతుంది. ప్రజలకు సేవ చేయడానికి కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతో ముందుకు వచ్చినటువంటి వేలాది మంది వాలంటీర్లు, దాదాపు 2,60,000 మంది రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇంటి వద్దకు తీసుకుపోతూ ఉన్నారు. ఈరోజు వారందరి సేవలను కూడా మనము గుర్తు చేసుకుంటే అనిర్వచనీయమో అద్భుతమైనటువంటి సేవలు అవి, లాభాపేక్ష లేకుండా చేస్తున్న సేవలు. అటువంటి సేవా గుణంతో మంచి వాలంటీర్గా, మంచి అమ్మాయిగా ప్రతి ఒక్క కుటుంబంలోనూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మాయి కళ్యాణి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. వారి తల్లిదండ్రులకు కూడా మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నాం.